హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్. కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో ప్లమ్ కేక్ని చాలా సింపుల్గా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను. చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ప్లమ్ కేక్ని ఎలా తయారు చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ప్లమ్ కేక్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెలో ఈ విధంగా ఒక జల్లెడని పెట్టుకోండి. ఆరెంజ్ జ్యూస్ తీసుకోవడానికి ఇలా 2 లేదా 3 ఆరెంజెస్ వేసుకుని అందులో ఉన్న జ్యూస్ అంతా కూడా ఇలా చేత్తో ఒత్తుతూ ఉన్నారంటే జ్యూస్ అంతా కూడా వచ్చేస్తుంది. ఆ పిప్ అంతా కూడా తీసి పక్కన పెట్టేసుకోండి. ఫస్ట్ ఈ విధంగా ఆరెంజ్ జ్యూస్ని తీసుకోవాలి. ఇక్కడ తీసుకున్న ఆరెంజ్ జ్యూస్ అనేది 1/2 కప్ వరకు ఉండాలి. అండ్ మీ దగ్గర మెజరింగ్ కప్స్ లేకపోతే ఇంట్లో ఉండే ఏదో ఒక కప్పుని తీసుకుని అదే కప్పుతో అన్ని ఇంగ్రీడియంట్స్ని కూడా మెజర్ చేసుకోండి. రెసిపీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ ఆరెంజ్ జ్యూస్ని ఒక గిన్నెలోకి వేసుకోండి. తర్వాత ఏ కప్పుతో అయితే ఆరెంజ్ జ్యూస్ తీసుకున్నారో అదే కప్పుతో 1 కప్పు వరకు డ్రై ఫ్రూట్స్ని వేసుకోండి. అండ్ డ్రై ఫ్రూట్స్ని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. కొన్ని జీడిపప్పు ముక్కలు అండ్ కొన్ని బాదం పప్పును కూడా ఇదే విధంగా కట్ చేసుకుని వేసుకోండి. తర్వాత కొన్ని బ్లాక్ రైజిన్స్ అంటే నల్ల ఎండు ద్రాక్ష అంటారు. తర్వాత కిస్మిస్లు కూడా కొన్ని వేసుకోండి. వీటిని కట్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. తర్వాత ఇందులోనే కొన్ని చెర్రీస్ని కూడా వేసుకోండి. చెర్రీస్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. తర్వాత టూటీ ఫ్రూటీ ఏ కలర్ అయినా కూడా వేసుకోవచ్చు. నా దగ్గర గ్రీన్ అనేది అవైలబుల్గా లేదు, అందుకని నేను ఆరెంజ్ ఇంకా రెడ్ వేసాను. ఇలా మొత్తం కలిపి 1 కప్పు వచ్చేటట్లు చూసుకోండి, సరిపోతుంది. ఇందులో మీ దగ్గర ఏమైనా లేకపోయినా కూడా స్కిప్ చేయొచ్చు, కానీ 1 కప్పు వేసుకోండి మొత్తం కలిపి. ఇలా అన్ని డ్రై ఫ్రూట్స్ని ఆరెంజ్ జ్యూస్లో వేసుకుని చక్కగా ఒకసారి కలిసేట్లు కలుపుకుని దీని మీద మూతను పెట్టుకుని 1 గంట నుంచి 2 గంటల పాటు నానపెట్టుకోండి. అదే మీకు టైం కానీ ఉంటే 3 నుంచి 4 గంటల పాటు కూడా నానపెట్టుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ని ఆరెంజ్ జ్యూస్లో నానపెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి 2/3 కప్పు వరకు పంచదారని వేసుకోండి. అంటే 1/2 కప్పు కన్నా కొంచెం తక్కువ, 1/2 కప్పు కన్నా కొంచెం ఎక్కువ. ఈ విధంగా పంచదారని వేసుకుని హై ఫ్లేమ్లోని నీళ్ళేమీ పోయకోకుండా మధ్య మధ్యలో చక్కగా కలుపుకుంటూ క్యారమలైజ్ అయ్యేంత వరకు ఉడికించుకోండి. అండ్ హై ఫ్లేమ్లో పెట్టుకున్నాం కాబట్టి చాలా ఫాస్ట్గా అయిపోతుంది, కాబట్టి కంటిన్యూషన్గా కలుపుకుంటూ ఉండండి. అండ్ కలపలేదంటే క్యారమలైజేషన్ అనేది చేదు వచ్చేస్తుంది, షుగర్ సిరప్ అనేది. అందుకని ఇలా కలుపుకుంటూనే ఉండాలి. జస్ట్ 5 to 10 మినిట్స్లో మనకి రెడీ అయిపోతుంది, అందుకని జాగ్రత్తగా కలుపుకుంటూ ఉండండి. అండ్ చూడండి, మీరు చూస్తుండగానే పంచదార అంతా కూడా కరిగిపోయింది. ఇలా చక్కగా మరిగించుకుంటూ ఉండాలి. చెప్పాను కదా, కలుపుతూ ఉండాలి, లేదంటే చేదొచ్చేస్తుంది. ఇది మాత్రం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. చూడండి, ఇలా క్యారమలైజ్ అంతా కూడా అయిపోయిన తర్వాత ఇందులోకి 2/3 కప్ అంటే ఎంతైతే పంచదార తీసుకున్నారో అన్నే నీళ్ళని తీసుకోండి. ఫస్ట్ స్టవ్ ఆఫ్ చేసుకోండి, లేదంటే ఇది చిందుతుందనమాట, మీద పడే ఛాన్స్ ఉంటుంది. అందుకోసం ఫస్ట్ స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఆ తర్వాత ఈ విధంగా కొద్ది కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ ఆ క్యారమలైజ్ చేసుకున్న షుగర్లో ఈ సిరప్ అంతా కూడా చక్కగా కలిసేట్లు కలుపుకోండి. అండ్ చూసారు కదా, కలిసిపోయింది. ఇప్పుడు మళ్ళీ తిరిగి స్టవ్ ఆన్ చేసుకుని మళ్ళీ ఎక్కడన్నా క్రిస్టల్స్ ఉన్నా కూడా అవన్నీ కూడా చక్కగా కలిసేటట్లు ఒక 4 నుంచి 5 నిమిషాల పాటు మరిగించుకోండి. ఒక 4-5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ షుగర్ సిరప్ని పక్కన పెట్టుకోండి. ఇది పూర్తిగా చల్లగా అయిపోవాలి. అండ్ ఇక్కడ నేను మీకు డ్రై ఫ్రూట్స్ అనేవి ఒక 2 గంటల పాటు ఇందులో నానిన తర్వాత చూపిస్తున్నాను. చూడండి, చక్కగా మనకి సాఫ్ట్గా అయిపోయి ఉంటాయి డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా. అండ్ మనకి ఆరెంజ్ జ్యూస్ కూడా చక్కగా పీల్ చేసుకున్నాయి. ఇప్పుడు నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని పక్కన పెట్టుకుని ఈ విధంగా ఒక కేక్ టిన్ని తీసుకోండి. మీరు ఎప్పుడైనా కేక్ చేయాలంటే కేక్ టిన్ ఉంటే మీకు ఈజీగా ఉంటుంది, కాబట్టి బేకింగ్ ట్రేని కంపల్సరీగా యూస్ చేయండి. ఇప్పుడు ఈ కేక్ టిన్ని రెడీగా పెట్టుకోవడానికి ఇక్కడ నేను ఆడియో ఎకో బేక్ షీట్ని యూజ్ చేస్తున్నాను. ఇది కుకింగ్ కానీ బేకింగ్ కానీ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ షీట్ని ఈ విధంగా కేక్ టిన్లో పెట్టేసేసుకుని గిన్నెని సెట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ మీద ఈ విధంగా దేనిలో అయితే మీరు కేక్ని బేక్ చేసుకోవాలి అనుకుంటారో ఆ గిన్నెను స్టవ్ మీద పెట్టుకుని అందులోకి ఒక స్టాండ్ని పెట్టుకుని సిమ్లో పెట్టేసేసి మూత పెట్టుకుని ఒక 10 నిమిషాల పాటు అలా వదిలేసేయండి. ఈ గిన్నె అనేది ప్రీహీట్ అవుతూ ఉంటుంది. ఈలోపు కేక్ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుందాం. కేక్ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెని తీసుకుని అందులోకి 1/2 కప్పు వరకు కాచి చల్లార్చిన పాలను పోసుకోండి. తర్వాత ఇందులోనే 1/2 కప్పు వరకు సన్ఫ్లవర్ ఆయిల్ని వేసుకోండి. ఫ్లేవర్ లేని ఆయిల్ వేసుకున్నారంటే కేక్ కూడా టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ అంతా వెనిల్లా ఎసెన్స్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కూడా చక్కగా కలిసేట్లు కలుపుకోండి.
తర్వాత ఈ గిన్నె మీద ఒక జల్లెంని పెట్టుకుని అందులోకి 1 కప్పు వరకు మైదా పిండిని వేసుకోండి. అండ్ మీరు తీసుకునే మైదా పిండిని కూడా చేత్తో ఒత్తుకుని కప్పు నిండా తీసుకోండి. అప్పుడు మీకు మెజర్మెంట్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉంటాయి. ఇప్పుడు ఇందులోకి 3 టీ స్పూన్ల వరకు మిల్క్ పౌడర్ని వేసుకోండి. ఇలా మిల్క్ పౌడర్ వేసుకోవడం వల్ల కేక్ స్ట్రక్చర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పిండిని చక్కగా జల్లించుకోండి. ఎక్కడా కూడా ఉండలు లేకుండా ఉంటుంది. అండ్ మనకి కలుపుకునేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది. ఇలా జల్లించుకున్న తర్వాత విస్కర్ని తీసుకొని ఆ పాలు ఇంకా నూనెలో పిండి చక్కగా కలిసేట్లు కలుపుకోండి. బాగా మిక్స్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు, జస్ట్ అలా లైట్గా కలుపుకోండి. తర్వాత ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి చల్లారి పెట్టుకున్న క్యారమలైజ్ షుగర్ సిరప్ ఉంది కదా, దాన్ని పోసుకోండి. అండ్ ఈ షుగర్ సిరప్ని కూడా మొత్తం ఒకేసారి పోసుకోవద్దు, కొద్దిగా పోసుకుంటూ కలుపుకోండి. అండ్ చూడండి, కొద్దిగా పోసి ఫస్ట్ కలుపుకోండి. మనకి ఇంకా గట్టిగా ఉంది కదా, మళ్ళీ కొద్దిగా మిగిలినవన్నీ కూడా పోసేసుకొని సరిపోతుంది. మొత్తం పోసుకుని చక్కగా కలిసేట్లు కలుపుకోండి. ఇలా షుగర్ సిరప్ అంతా కూడా వేసుకుని కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా డ్రై ఫ్రూట్స్ ఆరెంజ్ జ్యూస్లో పెట్టుకున్నాం కదా, అవంతా కూడా ఇందులోకి వేసుకోండి. జ్యూస్తో సహా కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా వేసుకుని మళ్ళీ చక్కగా కలిసేట్లు స్పాచులర్ కానీ లేదంటే ఏదైనా స్పూన్ కానీ ఉంటే తీసుకుని కలుపుకోండి. అండ్ ఈ విధంగా చూసారు కదా, కన్సిస్టెన్సీ కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు జల్లెంని పెట్టుకుని ఇందులోకి 1 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని వేసుకోండి. అండ్ 1/2 టీ స్పూన్ అంత బేకింగ్ సోడా. అండ్ జస్ట్ ఈ 2 వేసుకుని జల్లించుకున్న తర్వాత జస్ట్ 1 పించ్ అంతా సాల్ట్ వేసుకోండి. మీరు కావాలంటే కొద్దిగా యాలకుల పొడిని కూడా వేసుకోవచ్చు, నేనైతే వేయడం లేదు. వేసుకుని చక్కగా ఒకసారి కలిసేట్లు కలుపుకోండి. అండ్ ఓవర్ మిక్స్ చేయొద్దు, ఇలా బేకింగ్ పౌడర్ అనేది యాక్టివేట్ అవుతుంది. అందుకని ఇలా జస్ట్ 1-2 సార్లు చక్కగా కలిసేట్లు కలుపుకున్న తర్వాత వెంటనే దీన్ని కేక్ టిన్లోకి పోసేసుకుని బేకింగ్ చేసుకోవడానికి పెట్టుకోవాలి. మీరు లేట్ చేసే కొద్దీ అందులో ఏర్పడిన ఎయిర్ అనేది పోతుంది. అందుకని ఫాస్ట్గా చేసుకోవాలి ఇక్కడ ప్రాసెస్ అనేది. బేకింగ్ పౌడరు ఇంకా బేకింగ్ సోడా వేసుకుని 1-2 సార్లు కలుపుకున్న తర్వాత వెంటనే ఈ విధంగా కేక్ టిన్లోకి పోసుకోవాలి. పోసుకుని జస్ట్ 1-2 సార్లు ఆ కేక్ టిన్ని ట్యాప్ చేయండి. అప్పుడు లోపల ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయి. పోయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ప్రీహీట్ చేసి పెట్టుకున్న గిన్నెలో పెట్టుకుని మీడియం టు లో ఫ్లేమ్, ఫస్ట్ మీడియంలో పెట్టుకోండి. కొద్దిగా అవి పొంగుతున్నాయి, కొంచెం పొంగిందన్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుని, టైం అనేది కరెక్ట్గా ఇంత అని చెప్పలేము, 40 నుంచి 50 నిమిషాల పాటు టైం అయితే పడుతుంది. అండ్ ఇక్కడ నేను మీకు 20 మినిట్స్ అయిన తర్వాత కేక్ అనేది ఎలా ఉందో చూపిస్తున్నాను. చూసారు కదా, మనకి పైకి పొంగింది. ఫస్ట్లో నేను గార్నిష్ ఏమీ చేయలేదు డ్రై ఫ్రూట్స్తో, ఇప్పుడు వేస్తున్నాను. ఫస్ట్లో వేసుకున్నా కానీ మీకు లోపలికి వెళ్ళిపోతాయి డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా, అందుకని ఈ విధంగా కొద్దిగా పైకి పొంగిన తర్వాత పెట్టుకోండి. పెట్టుకుని టూటీ ఫ్రూటీ ఇలా మీ దగ్గర చెర్రీస్ ఏ ఉంటే వాటితో గార్నిష్ చేసుకోండి. గార్నిష్ చేసుకున్న తర్వాత మళ్ళీ తిరిగి మూత పెట్టేసుకుని, చెప్పాను కదా టైము 40 to 50 మినిట్స్ టైం పడుతుంది. ఫస్ట్ మీడియంలో పెట్టుకోండి, ఆ తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుని బేక్ చేసుకోండి. అండ్ ఎక్కువ సార్లు కూడా మూత తీసి చూడొద్దు, అలా చేసినా కూడా ఆ పొంగిందంతా కూడా కిందకి వెళ్ళిపోతుంది. అందుకని ఎక్కువగా మూత తీసి చూడొద్దు. 20 మినిట్స్ అయితే ఫస్ట్ వదిలేసేయండి, చక్కగా బేక్ అయిపోతుంది. అండ్ ఇక్కడ నేను మీకు కేక్ బేక్ అయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా టూత్పిక్ని కానీ లేదంటే ఏదైనా నైఫ్ని కానీ తీసుకొని సెంటర్లో గుచ్చారంటే ఏమీ అంటుకోకుండా వచ్చింది అని అంటే కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయిపోయినట్లే. ఇక్కడ నాకైతే కేక్ బేక్ అవ్వడానికి 50 మినిట్స్ టైం పట్టింది, చక్కగా బేక్ అయిపోయింది. ఒకవేళ మీకు టూత్పిక్ గుచ్చినప్పుడు కానీ పిండి అంటుకుంటుంది అని అంటే మరొక 5 నుంచి 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకుని బేక్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత డీమోల్డ్ చేసుకోవడమే. అండ్ చూసారు కదా, ఇక్కడ నేను మీకు డీమోల్డ్ చేసి కూడా చూపిస్తున్నాను. చల్లారిన తర్వాత చాలా బాగా ఉంది కేక్ అనేది, సాఫ్ట్గా చాలా బాగుంది. చూసారు కదా, ప్లమ్ కేక్ని చాలా సింపుల్గా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఎప్పుడు ట్రై చేస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేసి చెప్పండి. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.